ఓకే, ప్రభాస్ గారు పంపించిన లైవ్ లొకేషన్ వస్తా. ఇషాన్ అయితే ఇప్పుడే పని మీద పోయిండు, తీసుకురావాలి. ఓకే, కట్ చేయండి సార్. ఓకే, తొందరగా వెళ్దాము. ఇషాన్ ఇప్పుడు మనకు ఆడుంది కదా, తొందర వెళ్ళా. బిల్ చేయించే ఇంటి దగ్గర తొందర వెళ్ళా. డ్రైవ్ అమ్మా వస్తున్నా తొందర పద. అరే స్కిడ్ అవుతుంది. ఓకే వెతకాలి. వెనకాల అనుకుంటా ఆడాడో ఉంటుంది నాకు తెలిసి. వెతకాలి. ఓకే, ఇందేనా? ఇదా కాదా? ఇదెవడు? ఇదెవరిది? ఇదెవరిల్రా బాబు? ఒక్క నిమిషం, అది ఎవరిదా? ఇదేనా? ఇది కాదు. ఎక్కడుందిరా బాబు? అదేనా? ఎత్తుకుంటే కనిపిస్తుంది. ఓకే దాదా, ఇషాన్ అందరూ పద. అపేక్ష అంటున్నాను. అపేక్ష ఎందుకు వస్తున్నా నోట్లకి? అపేక్ష ఎవరైనా ఫ్రెండ్ ఉందే? పాత యుగంలో నా అపేక్ష ఎవరైనా ఫ్రెండ్ ఉండే. ఓకే అయినా కూడా నా ఫ్రెండ్ ఇషాన్ లాగానే. ఇప్పుడు గుర్తొచ్చింది అపేక్ష ఉంటుంది. అందుకే వెతకాలి తొందర. ప్రభాస్ గారు ఇల్లు ఆడింది. ప్రభాస్ గారు ఇల్లు ఇక్కడనేమో ఏలియను. అమ్మో, ఈ చెట్టును అమ్మేయాల్సిందే. ఇంకా ఏమైతుందేమో. అపేక్ష ఎవరు? ఓ మన ఫ్రెండ్ కదా, పాత జనం అలా, పాత యుగంలో. ప్రభాస్ గారి ఇల్లు, అపేక్ష గారి ఇల్లు కాదు. అపేక్ష గారు గుర్తొచ్చింది ఆయనకు. అపేక్ష గారి ఇల్లు, అపేక్ష గుర్తొచ్చింది ఆయనకు. అరే ప్రభాస్ గారి ఇల్లు వెతకాలే. ఇది ఇషాన్ కదా, ఇషాన్ బిల్ చేపిస్తుంది. అక్కడ ఉంది ప్రభాస్ గారి ఇల్లు. ప్రభాస్ గారు ఏదన్నారు? తొందర వస్తున్నా. ప్రభాస్ గారి ఇల్లా? ప్రభాస్ గారు మళ్ళీ చూస్తున్నా. ప్రభాస్ గారు, ఇషాన్ ఎట్లా వస్తావురా నువ్వు? ఎట్లా వస్తావురా నువ్వు? అపేక్ష ఎవరు? ప్రభాస్ గారు. ఒక్క నిమిషం ఇషాన్, నేను ఇప్పుడే అదే ప్రభాస్ గారిని ఇక్కడ వదిలేసి వస్తా. ఓకేనా? ఇల్లు దగ్గరనే కదా, ఇప్పుడే ప్రభాస్ గారిని వదిలేసి వస్తారా? ప్రభాస్ గారిని వదిలేసి వస్తా, ఇల్లు దగ్గరనే. ఆనే ఉంది. నువ్వు సరే వస్తావా ఇప్పుడు? ప్రభాస్ గారు ఒకసారి దిగొచ్చు కదా, ఒక్కసారి దిగండి. ప్రభాస్ గారు మీరు పోయి పైన కూర్చోండి. మా ఫ్రెండ్ని దింపొచ్చేస్తావా? నువ్వు నడుచుకుంటూ వస్తావా ఇషాన్? ఈయన ఉంది ఇల్లు, ఇక్కడనే ఉంది. వస్తావా? ఈయన ఉంది ఇల్లు పక్కనే. నీ ఇల్లే, నీ ఇంటే కార్ ఉంటుంది, కార్ తీసుకురా. లాస్ట్ యుగంలో చూశాను ప్రభాస్ గారు మిమ్మల్ని. మళ్ళీ ఇప్పుడు చూస్తాను, చాలా మారిపోయిండు. నీకు ఈ హ్యాట్ లేకుండే అప్పుడు ఫుల్ ఇట్లుండే జుట్టు. మిమ్మల్ని చూస్తుంటాం అలా ఇంకా గుర్తొస్తుంది. బాలయ్య బాబు గారు
కాదు 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 బాలేబాబు గారిని మేము వినండి కదా సార్, వినండి. బాలేబాబు గారికి చూపిద్దాం అనుకున్నా మీ ఇల్లు, ఇంకా మిమ్మల్ని చూపించలేకపోయినా. కాకపోతే ఇంక అప్పుడే యుగం కూడా అయిపోయింది. అప్పుడు ఫుల్ హైటెక్ ఉంది, తెలిపోతాయి మిషన్స్ అవన్నీ ఉంది. ఈ చీప్ ఈ కార్స్ అన్నప్పుడు ఈ కార్ కూడా ఏమైందో తెలుసా సార్? ఈ కారు కూడా మీరే అప్పుడు మీ దగ్గర ఉన్నదే ఈ కారు సార్. అప్పుడు మీ దగ్గర ఈ కారు చాలా పాత అయిపోయిందని చెప్పి వాళ్ళు మోడిఫై చేసిండ్రు. అక్కడ చీప్గా పెడితే నేను తీసుకున్నా సార్ కార్ని. మంచిగా కలర్ నేనే మంచిగా ఇంకా చేసి ఇచ్చిన. అది లయన్ లాగా ఉంది కదా సార్. ఎవరినైనా కారు ఇరుక్కుందా? అబ్బా ఓకే, వచ్చింది. ఒరే ఇది కాదు సార్, ఇది కాదు. అది ఇషాన్ ఇల్లు. కారు వేసుకొని వస్తా అని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఇషాన్ తొందర రారా కారు. ఇషాన్ కార్ తొందర ఎక్కువ, కార్లా తొందర రా. ఆయనతోనే రా, నన్ను ఫాలో కావాలి. నువ్వు బయటికి రా, నన్ను ఫాలోగా. ఒరే నా స్టీరింగ్ తిరుగుతలేదురా. ఇషాన్ నువ్వు ప్రభాస్ గారిని తీసుకోపోతావా? నా స్టీరింగ్ తిరుగుతలేదు. తిరుగుతుంది తిరుగుతుంది. దా కింది కానికి చూపిస్తా రూట్. ఆడికెడిపోతున్నావు దా. నాయన కల్లే ఎలా చెప్పండి. లేదు ఇన్నే ఏంటంటే ఇందాక ఇషాన్కి కార్ లేదని చెప్పి సరిపోమని చెప్పి ఇషాన్కి కార్ తీసుకొచ్చిండు. అప్పుడు ఇంకా బాగుండే, మొత్తం లయన్ లాగా సైడ్ కార్ స్కిన్ మొత్తం లయనే. ఇషాన్ తొందరరా, చాలా రోజులు అయింది కదా నువ్వు కార్ నడపక. ఈయన ముందల్లే ఉండి తొందర. నాదేనో 5 మిలియన్ ఉన్నాయి ఇప్పుడు. $5 మిలియన్. ఏందిరా నువ్వు? జస్ట్ మిక్స్ మాకు తగులుతుండే. అదే దా నువ్వు చేసుకో, ఏదైనా చేసుకో, మాకు తగిలియకు. అమ్మో దా ఊరు పో లోపల కోను. ముందు నేను ఎక్క ఆడబడతా, ఆడబెట్టి ఇంకా దిగు. అపేక్ష గారు అపేక్ష అంటున్నా. అపేక్ష లాస్ట్ యుగం, పోయిన యుగంలో నా ఫ్రెండ్ అనమాట అపేక్ష కూడా. అదే వీళ్ళు ఎవరికి చూపించలేదు. ప్రభాస్ గారు రండి. ఇవంతా పాత కార్స్ ప్రభాస్ గారు మీవే. పైకి రండి, మొత్తం చూపిస్తా. ఈ ఇల్లు మీరే తీసుకోండి, నాకు డబ్బులు ఏమీ ఇవ్వకండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ నాకు డబ్బులు ఇచ్చిన, అందుకే $5 మిలియన్ ఉన్నాయి నా దగ్గర. దాంతో రిచ్ అయిపోయినా. రే ఇషాన్ నాకు ఒక్కసారి షాక్ కొట్టిందిరా. ప్రభాస్ గారు అప్పుడు మీ అసిస్టెంట్గా నేను. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇదంతా గోల్డ్ ఇంకా ఉంది చూడండి, ఇంకా ఉంది గోల్డ్. పాత గోల్డ్ అయితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. పాత గోల్డ్ అయితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. ప్రభాస్ గారు రండి సార్. ఇషాన్ ఏందిరా ఇదంతా నమ్మలేకపోతున్నా. చూడండి వీడు అశ్వత్థామ అంట, ఇప్పుడే చెప్పినట్టు. ఇది అశ్వత్థామ అంట, ఇంకా బ్రతుకుండు. అశ్వత్థామ తలరాతలు రాసిన బ్రహ్మాస్త్రం ఇది. నిన్నెవరు
దీన్ని ఎవరు అడ్డుకోలేరు అని చెప్పి డైలాగ్ కొట్టాలా? రండి సార్. సార్ సెక్యూరిటీ ఈయన కూడా అశ్వద్దామా అంటే ఇంకా బతుకుండు రికో. మళ్ళా ఇప్పుడు మళ్ళా డైలాగ్ వేస్తుంది చూడండి. అశ్వత్థామా తలరాతలు రాసిన బ్రహ్మ అస్త్రం ఇది, దీన్ని ఎవరు అద్దుకోలేరు. బాయ్ బాయ్. ఇంకా రావలేదు ఇది చూడండి. ప్రభాస్ గారు ఈ దమ్మి గన్స్ గుర్తున్నాయా? ఇవి దమ్మి గన్స్ కదా, సూపర్ ఉంటాయి ఇవి దమ్మి గన్స్. ఇగో మీకు షాకింగ్ విషయం చెప్పాలి, ఇక్కడ రండి. షాకింగ్ విషయం ఇక్కడ రండి సార్. టీవీ ఇంకా పనిచేస్తుంది చూడండి, ఇంకా పనిచేస్తుంది టీవీ. ఏమనాలి సార్, ఏమనాలి చెప్పండి. అట్లనే ఉంది సార్. రండి సార్, రండి సార్, రండి సార్, రండి సార్, రండి. ఈ బెడ్రూమ్ ఇంకా ఉంది, గుర్తుందా మీకు? ఇల్లు మొత్తం గుర్తుంది కదా, ఎట్లుందో అట్లుంది. అది స్విమ్మింగ్ పూల్ ఇంకా నీళ్ళు ఉన్నాయంటే గ్రేట్ అబ్బా. స్విమ్మింగ్ పూల్లో వీటిని ఇంకా మాడిఫై చేపియమంటారా లేకపోతే ఇదే బాగుందా? ఓకే ఓకే దాదా. సార్ మీకు షాకింగ్ విషయం ఏంటంటే వర్షాలు వచ్చినా సరే టెన్నిస్ కోర్ట్ మాత్రం ఇంకా బ్రతికే ఉంది. వర్షాలు ఎన్నిగానో వద్దాయి సార్, వర్షాలు మస్తుగానో వద్దాయి, ఇంకా టెన్నిస్ కోర్ట్ బ్రతుకుంది చూడండి. టెన్నిస్ కోర్ట్ డ్రైగా ఉంది. ఈరా ఇషాన్ ఈడరా ప్రభాస్ గారితో మేము ఇన్నే ఉన్నాం, నేను ఇన్నే ఉన్నా. రండి సార్ ఒక్కసారి ఇక్కడ రండి. ఎంత డ్రై ఉందో చూడండి, చూడండి చూడండి. వర్షాలు వచ్చినా ఇంకా అట్లనే ఉంది. ఇగో ఈ కలర్ కూడా పోలే, కనీసం ఈ కలర్ కూడా పోలే. చూడండి బాల్ ఇంకా వస్తున్నాయి, హైటెక్ బాల్స్ ఇవి, ఇట్లా కొడితే ఇట్లా వస్తాయి. ఈ సోఫా ఇంకా ఉంది, పదా ఇంకా పైకి. చూడండి సార్, ఉంటారా దీంట్లోనే ఇంకా? సార్ ఉంటారా దీంట్లోనే ఇంకా? కాదు సార్ మీకు చెప్పాలి. ఇషాన్ కర్రా, ఇషాను మేము పోయిన యుగంలో మేమిద్దరం ఫ్రెండ్స్. అప్పుడు కూడా మేమిద్దరం బిల్డర్సే. ఇషాన్ అప్పుడు వేరే ఇల్లు కడుతుండే, ఒకసారి మన ఇంటికి వచ్చిండు ఇదికి, అప్పుడు మొత్తం చూపించిన ఇల్లు మొత్తం. సార్ అప్పుడు నాకు ఇచ్చిన బట్టలు ఇవి చూడండి. నా లోపల ఉన్నాయి నాకు అప్పుడు ఇచ్చిన బట్టలు ఇవే, డైమండ్ లాగా మొత్తం డూప్లికేట్ ఇంకా ఉండదు. రండి సార్, ఈయనే ఉంటారా సార్? బాలయ్య బాబు గారికి కూడా ఫోన్ చేయాలి. రండి సార్, ఈయనే ఉంటారా? అంతే ఓకే. మేమిద్దరం మీకు అసిస్టెంట్స్ లాగా ఉంటాం, ఓకేనా సార్? ఓకే సార్, మేమిద్దరం అసిస్టెంట్స్ లాగా ఉంటాం మీకు, మేమిద్దరం మీకు అసిస్టెంట్స్ లాగా ఉంటాం. ఇషాన్ దా, ఓకే ఇషాన్ దారా కాఫీ తెద్దాం సార్కి. కాఫీ అంటే ఇప్పుడు అద్దెద్దాం టిఫిన్ అదేమన్నా దీన్ని ఇంకే. సార్ ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను, ఇక్కడ రండి సార్, తొందర రండి సార్. ఇషాన్ ఆగరా, తొందర రండి, తొందర రండి సార్. ఇక్కడ 3 ఉంది కదా, 3 దగ్గర ఏలియన్ వచ్చింది సార్. ఇన్ని యుగాలు అయింది, 3 ఇంకా బ్రతుకుందిరా సార్. ఇషాన్ ఇంకా బ్రతుకుందిరా ఇషాన్ సార్, ఇంకా బ్రతుకుంది సార్. ఇషాన్ గారికి చెప్తుంది అప్పటి నుంచి, ఇంకా బ్రతుకుంది 3. చూడండి ఒకసారి. కొంచెం రెయిన్ డ్రాప్స్ పడుతున్నాయి ఇంకా. ఓ చూడండి సార్, ఏలియన్ వచ్చింది, అందుకే అమ్మేద్దాం అనుకుంటారు. అమ్మేద్దామా 3ని? అమ్మేద్దామా సార్? ఇది అమ్మేస్తే 1 మిలియన్ వస్తాయి. ఏంటంటే ఇక్కడ ఏదో వింత అవుతుంది, ఏలియన్ గారు వచ్చిండు,
దీనికి పెంచుకుందామా లేకపోతే అమ్మేద్దాము? 1 మిలియన్ వస్తాయి, 1.5 మిలియన్ వస్తాయి మనకు. ఇది అమ్మేస్తే 5 మిలియన్. అమ్మేద్దామా లేకపోతే చెప్పండి సార్, అమ్మేద్దామా లేకపోతే ఉంచుకుందామా? చెప్పండి సార్. ఉంచుకుందామా? నాకేదో దౌతు కొడుతుంది, వాడు వస్తుందేమో. అమ్మేద్దాం సార్, ఏలియన్స్ వస్తారేమో మన భూమిపైకి. సార్ 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 అది కాదు సార్, ఇప్పుడు మనం పెంచుకోవడానికి ఆప్షన్ లేదు అసలు. మీకు పంపిస్తే ఒక్క నిమిషం స్క్రీన్ షాట్ తీసి. ఇప్పుడు కాదు అసలు, ఇంకా ఏం లేదు, ఇంకేం లేదు. ఇంకా మనం ఏం చేయలేము, ఇది కట్టాలి సార్, అమ్మేయాల్సిందే. అయిపోయింది, ఇంకా దాన్ని వర్త్ అయిపోయింది, ముసలిది అయిపోయింది. ఇంకా గవర్నమెంట్ మన పైన కోపం వద్దంట, అందుకే అమ్మేసినాం. నా దగ్గర ఇప్పుడు 7 మిలియన్ ఉన్నాయి సార్, 7 మిలియన్ ఉన్నాయి నా దగ్గర. బాలేబాబు గారికి కూడా ఫోన్ చేయాలి సార్ ఒకసారి. ఒక్క నిమిషం ఆగండి, ఫోన్ చేస్తా. బాలేబాబు నెంబర్ మీ దగ్గర ఉందా? ఉంటే ఉంటుంది సార్, నేను వెతుకుతా. ఇదే ఒకసారి సార్, ఒక్క నిమిషం, నాకు ఏంది ఒకసారి ఫోన్. ఉంది ఉంది ఉంది, ఫోన్ చేస్తా. ఒక్క నిమిషం, ఫోన్ ఎత్తుతావా లేదా? ఎత్తాలి. ఏంది? ఇల్లు కొనడం అవసరం లేదు, మీరు ఈయనే ఉండొచ్చు. ఎందుకంటే మేము ఆల్రెడీ కట్టేసినాం కదా, పాత టైమే. ఏం అవసరం లేదు, మీ వస్తువులన్నీ తెలండి, ఇల్లే ఉండండి. మేము ఆల్రెడీ కట్టేసినా కాబట్టి కాదు. ఇషాన్ ఏడున్నారా నువ్వు? ఏడుకోను, ఈయనే ఉన్నావు. ఓకే, ప్రభాస్ గారు ఎత్తుతలేదు, బాలేబాబు గారు నాకు తెలిసి బిజీగా ఉంటారు కదా, ఎమ్మెల్యే ముందే. సరే సరే, బాయ్ సార్. సార్ అట్లనే మీరు మీ సామాన్ అన్నీ తెచ్చుకోండి సార్, మీ కారు ఉంది కదా అన్నే. మాట్లాడుతుంది